గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలోని ఉమ్మడి 10 జిల్లాలకు హైడ్రా విస్తరణకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు కూడా చేశారు. హైడ్రా సబ్ బ్రాంచెస్ను రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, కరీంనగర్లో అత్యధికంగా ఆక్రమణలు జరిగినట్టుగా గుర్తించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జిల్లా కేంద్రాల్లో భారీ భవన నిర్మాణాలు చేపట్టారు. చెరువులు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టినట్టు ప్రభుత్వం వద్ద రిపోర్టు కూడా ఉంది. ఇటీవల హైడ్రా విస్తరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రధాన పట్టణాలపై సమీక్షలు చేసింది కూడా సర్కార్. అతి త్వరలోనే హైడ్రా విస్తరణపై అధికారిక ప్రకటన చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ ఇస్తారు. శేఖర్, చెప్పండి. 10 జిల్లాలకు విస్తరిస్తున్నట్టుగా, దానికి పూర్తి రిపోర్ట్ కూడా తయారైనట్టుగా అప్డేట్ చూస్తున్నాం. అలాగే దీని ఎఫ్ఐఆర్ నమోదు చేసే విధంగా కూడా పోలీస్ స్టేషన్ పవర్స్ కూడా హైడ్రాకి ఇవ్వాలి అనే యోచన ఉన్నట్టుగా కూడా వినిపిస్తోంది. కెన్ యూ అప్డేట్ ఆన్ దాట్? ఎస్ సారీ, దాని మీద ఇప్పటికే కసరత్తు ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం హైడ్రా అన్నది కేవలం 4 జిల్లాల పరిధిలోనే ఉంది. హైదరాబాద్ నగరానికి ఆనుకున్నటువంటి రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, సంగారెడ్డి, ఈ 4 జిల్లాల పరిధిలో హైడ్రా ఉన్నది. దీని విస్తీర్ణం కొంచెం తక్కువగా ఉంది అని హైడ్రా భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఉమ్మడి 10 జిల్లాలకు హైడ్రాను విస్తరించాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సిఫార్సు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేశారన్నటువంటి సమాచారం కూడా కొంత ఇంటర్నల్గా అందుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి 10 జిల్లాలతో పాటు 33 జిల్లాలను ఏర్పాటు చేసింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఉమ్మడి 10 జిల్లాల హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఈ 10 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్స్ జరిగాయి. 1979 నుంచి 2014 దాకా ఒక ఫేజ్లో కన్స్ట్రక్షన్ జరిగితే 2014 నుంచి ఇప్పుడు 23-24 వరకు మరింత వేగంగానే తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ అభివృద్ధి చెందాయి. అయితే కన్స్ట్రక్షన్స్ కూడా అంత మోతాదులో జరిగాయి. ఇక ఉమ్మడి 10 జిల్లాలలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్స్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు ఇవేవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్కు గురైంది అన్నటువంటి అభిప్రాయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీల ద్వారా ఒక రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తూ ఉంది. హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉమ్మడి 10 జిల్లాల్లో సబ్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఆలోచన కసరత్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఈ హైడ్రా మీద పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కొన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తే మరికొన్ని వర్గాల నుంచి ప్రతికూల స్పందనలు వస్తూ ఉన్నాయి. నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హైడ్రాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కబ్జాలు జరిగినా లేదంటే ఆక్రమ కట్టడాలు కట్టినా కూడా ఫిర్యాదులు చేయండి, మేము దాని మీద చర్యలు తీసుకుంటామని పొన్నం ప్రభాకర్ ఈ హైడ్రా విస్తరణలో భాగంగానే చేశారు అన్నటువంటి చర్చ అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే దీని మీద ఒక అధికారిక ప్రకటన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేరినట్లు తెలుస్తూ ఉంది హైడ్రా విస్తరణకు సంబంధించి. ఇక మీరు అన్నటువంటి పోలీస్ స్టేషన్కు సంబంధించి హైడ్రా పరిధిలో ఒక పోలీస్ స్టేషన్ను ఫస్ట్ ఫేజ్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తూ ఉంది హైడ్రా. దాని మీద పని కూడా చేస్తూ ఉంది. ఏసీపీ ర్యాంక్ అధికారిని ఆ పోలీస్ స్టేషన్కు ఇన్ఛార్జిగా పెడతారు. ఆయన కింద 3-4 సీఐలు ఉంటారు. అట్లాగే ఎస్ఐలు 5-6 పైగానే ఎస్ఐలు ఉంటారు. 50 మంది నుంచి 200 మంది వరకు కానిస్టేబుల్ కూడా ఉండనున్నారు. హైడ్రాకు మొత్తం 3000 మందిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయింపులు కూడా చేసింది. అయితే ఉద్యోగులకు సంబంధించినటువంటి కేటాయింపు మాత్రం ఇంకా అలాట్మెంట్ కాలేదు. కొంత ఇప్పటికీ జిహెచ్ఎంసీ నుంచి అట్లాగే ఈవీడిఎం నుంచి ఆయా శాఖల నుంచి కొంతమందిని మాత్రమే వాడుకుంటా ఉంది. కానీ త్వరలోనే ఉద్యోగులకు సంబంధించినటువంటి అలాట్మెంట్ కూడా జరగనుంది. ఇక పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఏసీపీ ర్యాంక్ అధికారులు ఈ హైడ్రా కూల్చివేతల తర్వాత అధికారుల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా అక్రమ కట్టడాలకు
పాల్పడినటువంటి వాళ్ళ మీద కూడా ఈ పోలీస్ స్టేషన్ ద్వారానే కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు చేసి శిక్షలు వేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరి, ఓవరాల్గా చూసుకుంటే హైడ్రా ఆపరేషన్ అన్నది కేవలం హైదరాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. హరి, రైట్. అయితే ఆ పోలీస్ స్టేషన్ కేవలం ఈ హైడ్రాకి సంబంధించింది, అంటే అక్రమ నిర్మాణాలు వాటికి సంబంధించిన కేసులు మాత్రమే ఆ పోలీస్ స్టేషన్స్ టేకప్ చేస్తాయి, అంతే అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. కేవలం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, ఆ పోలీస్ స్టేషన్లోకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా హైడ్రాకి సంబంధించినటువంటి కేసులు, దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు, చర్యల మీదనే పనిచేయనున్నది. హరి, రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.